నెయ్యి మనకు నేరుగా పండుతుందా అండి? నెయ్యి మనకు నేరుగా ఎవరైనా ఉత్పత్తి చేస్తారా అండి? నెయ్యి అనేది మనకు ఎలా వస్తుందండి? పాల నుండి పెరుగు, పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి. ఈ నెయ్యి పాలల్లో దాగి ఉంది అని కనిపెట్టిన వాడు ఎవడో చెప్పండి. ఈ నెయ్యి పాలల లోపల దాగి ఉంది అనేటటువంటి ఆ యొక్క రహస్యాన్ని ఛేదించి మన మహర్షులు మనకు అందించారు. అందించడం వల్ల మనం నేడు నెయ్యిని మనం తెలుసుకున్నాం. ఆ విధంగా చూస్తే నెయ్యికి ఒక పేటెంట్ హక్కు భారతీయులకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే కనుక వేదంలో, యజుర్వేదంలో చమకం అని ఒకటి ఉంటుందండి. ఒక్కసారి మళ్ళీ మీరు నా ఉపన్యాసం పూర్తయిన తర్వాత చమకం గురించి పరిశోధన చేయండి. ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథాలు వేదాలు అని అందరూ అంగీకరిస్తారు కదండి, అందరూ అంగీకరించేటటువంటి విషయమే. చమకంలో 400 కంటే కూడా ఎక్కువ కోరికలు మనకు కనిపిస్తాయన్నమాటండి. అంటే ఈ యొక్క ఎవరైతే యజ్ఞం చేసేటటువంటి వాడు భగవంతుణ్ణి కోరుకునేవి, అందులో అన్నీ వచ్చేస్తాయి. మనం చెప్పుకుంటూ పోతే అసలు అన్ని రకాల లోహాలు దాంట్లో ఉంటాయి. అన్ని రకాల, నేను ఇందాక చెప్పినటువంటి నెయ్యి ఏమిటి, వెన్న ఏమిటి, పాలు ఏమిటి, నీళ్ళు ఏమిటి, లోహాల్లో కూడా త్రపు లోహంతో సహా భాస్వరం కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, మనకు బయట డైరెక్ట్గా దొరికేటటువంటి ఖనిజాలు సరే, దొరకనివి కూడా అందులో చెప్పడం జరిగిందండి. చమకంలో 1000 సంవత్సరాలకు పూర్వమే భగవంతుణ్ణి నాకు ఇది కావాలి అని చెప్పేసి వైదికుడు కోరుకున్నాడు, భారతీయుడు కోరుకున్నాడు అని అంటే కనుక వాటన్నింటినీ కూడా భారతీయులే వెలికి తీసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి.